హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మన అంశం. ప్రభు ఏం చెప్తున్నాడో మనము ముందుకు సాగుదాం. 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, సేదైన వేరు ఏదైనను మొలిసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్తున్నాడు. అంటే ఈ సేదైన వేరు, దీని భావము మనము నేర్చుకుంటున్నాం. చెట్టు మరియు వృక్షములు, చెట్టు వలన మానవుడికి ఉపయోగకరములు. చెట్టు నీడనిస్తుంది, ఫలమునిస్తుంది, ప్రశాంతమైన గాలినిస్తుంది. ఈ పర్యావరణమునకు మూలము చెట్టు, జీవావరణముకు మూలము చెట్టు. ఆ చెట్టును గురించి మనం చాలా పాఠాలు నేర్చుకున్నాము. అయితే చెట్టు లోపట వేరుకు తగిలే తెగులు, ఆ తెగులును గురించి మనము నేర్చుకుంటున్నాం. దానిని పరిశుద్ధ పౌలు భక్తుడు సేదైన వేరు అన్నాడు. సేదైన వేరు అనగా వేరుకు పట్టిన తెగులు. కనుక ఇప్పుడు వేరు గురించి మాట్లాడుతున్నాడా, మనుషుల గురించి మాట్లాడుతున్నాడా అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12 లేక 13వ వచనము చూడక్కర్లేదు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్షావనము. ఎవరు? ఇశ్రాయేలీయులు, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. గనుక ఈ సేదైన వేరు అనగా చెట్టును పాడు చేసే, భూమి నుండి చెట్టు కోస చివరి వరకు పట్టినటువంటి తెగులు, అది పైకి కనబడుతుంది, కానీ వేరుకు పట్టిన తెగులు పైకి కనబడదు. అది అంతరార్థములో దాగబడినటువంటి రోగము. దానిని ఆధ్యాత్మికంగా మనం చూసాము. వేరుకు పట్టిన తెగులు అనగా మనుషుడి హృదయములో పుట్టు దురాలోచన. మత్తయి సువార్త 12:34. ఎందుకంటే హృదయములో పుట్టిన దురాలోచన సేదైన వేరుతో సమానము. రెండవది చెడ్డ సమాచారము చెప్పుట, అంటే ఇతరుల గురించి చెడు సమాచారం చెప్పుట. ఇది సేదైన వేరులో ఒక భాగమే. ఇది మనము సంఖ్యాకాండము 14వ అధ్యాయము లేదా సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. మూడవది ఏడ్చుట. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు లేదా 4వ వచనములో ఇలా అంటాడు, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు. అంటే ఏడుపు, పనికిరాని ఏడుపు. దేవుడు అన్నీ ఇచ్చినను నాకు అది లేదు ఇది లేదు అనే ఏడుపు, ఇది కూడా చేదైన వేరుతో సమానమే. అంటే మొదటిది హృదయములో పుట్టిన దురాలోచన, రెండవది ఇతరుల గురించి చెడ్డ సమాచారం చెప్పుట, మూడవది ఏడ్చుట, నాకు అది లేదు ఇది లేదని అన్నీ కలిగిన ఏదో లోటైనట్టు ఏడ్చుట. నాలుగవది ఏంటంటే కపటావేశము. అంటే ఇది అంతర్గతములో దాగబడినటువంటి రోగము, పైకి కనబడని విధంగా కపటము అనే వేషముతో. దీన్ని మనం చూసాము. యెహోషువ దగ్గరికి వారు కపటావేశముతో వచ్చి, మేము చాలా దూరం నుండి వచ్చాము, మా ద్రాక్ష తిత్తులు చూడండి పాడైపోయాయి, మా యొక్క చెప్పులు చూడండి తెగే స్థాయికి వచ్చాయి, మా బట్టలు చూడండి చాలా మాసిపోయాయి, మా గాడిదల పైన ఉన్నటువంటి గోనె బట్టలు చూడండి అవి చాలా చినిగిపోయినాయి, మేము తినే రొట్టెలు చూడండి ఇదిగో చాలా ఎండిపోయినట్టు, చాలా దూరం మేము ప్రయాణము చేస్తున్నాము అని చెప్పారు. అంటే వారు కపటావేశముతో వచ్చారు గనక. కానీ తీర చూస్తే వారు బహుదూరం వచ్చిన వారు కాదు, కానీ ఇశ్రాయేల్ పాలెము పక్క గ్రామస్తులే లేదా ప్రక్క పట్టణస్తులే. అంటే కపట వేషము.
ఇక పోతే దీన్ని మనము చూసాం, వేషధారణ. వేషధారణ దేవుడు తృణీకరిస్తున్నాడు. ఈ వేషధారణ అనగా ఏంటి అని మనము చూసినట్లయితే, ఏదో తన యొక్క అంతర్గతము బయలు పడకుండా తను దానిని కప్పిపుచ్చడానికి కప్పే వేషమే వేషధారణ. ఆ వేషధారణలో ఈరోజు మనం కొన్ని మాటలు చూసుకుందాం. ఇక్కడ మనము చూసినట్లయితే ఆదికాండము 38వ అధ్యాయము 14వ వచనము మనం చూసినట్లయితే, అప్పుడు సెలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుకుండుట చూసి తన వైద్రవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములు 2 అనాయిము ద్వారమున కూర్చుండగా. అంటే వేషధారణ యొక్క ఉద్దేశము, యూదా భార్య క్షమించండి యూదా యొక్క కోడలు, యూదా యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యూదుల ఆచారం ఏంటంటే, వారికి 4 కుమారులైతే లేక 7 కుమారులైనా లేక ఎంతమంది కుమారులైనా, 2 3 పెద్దవాడి యొక్క భార్య చనిపోతే పెద్దవాడు చనిపోతే, పెద్ద కుమారుడు చనిపోతే ఆ పెద్ద కుమారుడు యొక్క భార్యను చిన్న కుమారుడికి ఇస్తారన్నమాట. అయితే ఎందుకు ఇస్తారు అనే దానికి నిదర్శనం ఏంటంటే, అది మన యొక్క ఆచారము కాదు, అది యూదుల యొక్క ఆచారం. అంటే దానికి భావం ఏంటంటే, మా వంశం మోసినటువంటి ఇంతవరకు మా వంశం మోసినటువంటి ఈమె మరొకడికి ఇస్తే మరొకడి వంశము మోస్తుంది, అప్పుడు మేము అపవిత్రమైపోతాం, మాకు చెడ్డ పేరు వస్తుంది, ఫలానా వాళ్ళ కోడలు ఇంకొకరిని చేసుకున్నదనే భావన కలగకుండా వంశమును నిలబెట్టడానికి ఇప్పుడు ఈ పెద్ద కోడలు ఎవరైతే ఉన్నారో ఆమెతో మరిది ఆమెతో కాపురం చేసి పిల్లల కంటే ఈ వంశోద్ధారణ ఏంటంటే పెద్ద కుమారుడే అనబడుతుంది. అంటే ఇది వాళ్ళ ఆచారం, మనది కాదు. ఇది క్రైస్తవ ఆచారం కాదు, ఇది యూదుల ఆచారం. కాబట్టి ఇప్పుడు ఈ యూదా ఏం చేశాడంటే, తన చిన్న కుమారుడు వయసులో ఉన్నాడు, సంసారం చేయగలిగిన ఏజ్లో ఉన్నాడు, అయినప్పటికీ తన పెద్ద కుమారుడి భార్య అయిన తన కోడలను చిన్న కుమారుడికి ఇవ్వనందున, అంటే అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ మనసున పెట్టండి, ఇవ్వనందున ఈమె ఏం చేసిందంటే మామ మీద పగబట్టి ఏం చేసి మామయ్య మీద ప్రతీకారము తీర్చుకోవాలని ఆమె తమ వైధవ్య వస్త్రము తీసివేసి, అంటే వైధవ్య వస్త్రం అనగా విధవరాలు యొక్క వస్త్రము. అంటే పూర్వకాలములో భర్త చనిపోతే వారు వైధవ వస్త్రము కలిగి ఉండేవారు. సాధారణంగా విధవరాలు ధరించాల్సిన వస్త్రములు మాత్రం వారు ధరించేవారు, అది వాళ్ళ ఆచారం. ఈమె ఏం చేసిందంటే తన వైధవ వస్త్రము తీసివేసి తను వేరే చీర కట్టుకొని తను ముసుగు వేసుకొని తిమ్నాతునకు వెళ్ళే మార్గములో ఆమె అక్కడ రోడ్డు పక్కకు ఓ డేర వేసుకొని వేసుకొని అక్కడ ఉంది. ఎందుకంటే ఈ విషయం ఆమెకు తెలుసు, రేపు లేదా ఎల్లుండి మా మామయ్య పలానా ఊరికి పోతున్నాడు అని తెలుసు కనుక ఇప్పుడు ఆ మామయ్యను ప్రతీకారం తీసుకోవడానికే ఈమె వేషం వేసుకొని దారిలో ఉన్నది. ఈయన వెళ్తూ అక్కడ వేశ్యాగృహంను చూసి నైట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అతను అక్కడ ఆగిపోయి, ఈ రాత్రి నేను ఇక్కడ ఉంటానంటే ఓకే సరే అన్నది. మరి నువ్వు నాతో ఉన్నందుకు నాకు ఏమి ఇస్తావు అని అడిగింది ఆమె. అడగానే నేను నీకు గొర్రెపిల్లను పంపిస్తాను అన్నాడు. సరే తెల్లారింది, మరి గొర్రెపిల్లను పంపిస్తావని నాకు ఎలా నమ్మకం, కాబట్టి నీవేదైనా కుదువ పెట్టు అన్నదామె. అనగానే కుదువ పెట్టడానికి ఏముంది, ఏం కుదువ పెట్టాలంటే మీ కర్ర, తర్వాత మీ యొక్క రుమాలు, తర్వాత మీ యొక్క చెప్పులు నాకు కుదువ పెట్టు, అప్పుడు నువ్వు నాకు గొర్రెపిల్లను ఇవ్వగానే నువ్వు తీసుకుపో అని అన్నది. ఓకే వాటికి ఒప్పుకున్నాడు. కాబట్టి ఈయన
ఆ వస్త్రము మొదలగు రుమాలు, కర్ర, చెప్పులు అక్కడ కుదబెట్టి వెళ్ళాడు. మరునాడు తన స్నేహితుడితో మేకపిల్లను పంపాడు. మేకను గొర్రెను గొర్రె పిల్లను పంపాడు. సరే, గొర్రె పంపాడు. పలానా చోట వేసి ఉన్నది, పాపం ఆమెకు నేను మొన్నటి దినమున ఇది ఇస్తానన్నా, అది పట్టుకెళ్ళి ఇచ్చేసేయి అని ఈయన గొర్రె పిల్లను మేకలను పట్టుకొని వచ్చేసరికి అక్కడ ఆ డేరా లేదు, వేసే లేదు. అందరిని అడిగాడు, ఇక్కడ ఈ రోడ్డు పక్కకు పక్కకు ఒక వేసి ఉండేది కదా అని అంటే, ఆ ఊరోళ్ళందరూ అబ్బాయి ఇక్కడ అలాంటి వేసీలు ఏమి కూడా ఎవరు లేరు, మేము ఇంతకాలం ఉంటున్నాము కాబట్టి ఎవరు లేరు అని చెప్తారు. అరే ఏమైందంటే అక్కడ ఎవరూ లేరు. ఈ విషయం యూదాకు చెప్పాడు. ఇట్లా జరిగింది ఎవరు లేరంటే, అరే ఉండే కదంటే లేదు. అంటే ఆమె వేసి అయితేనేమో వృత్తి అది కనుక అక్కడ ఉండేది, కానీ ఆమె వేశ్యే కాదు, కానీ వేషము వేసుకున్నది. అంటే వేషధారణ అంటే అర్థం చేసుకోవడానికి మీకు ఈ మాట చెప్తున్నాను, అర్థమవుతుంది కదా. కాబట్టి బిడ్లారా, వేషధారణ అనగా ఏంటంటే ఆమె వేశ్య కాదు, కానీ వేషం వేసుకున్నది. ఎందుకు వేసుకున్నది అంటే తన మామను మోసం చేయడానికి. అందుకే దేవుడు వేషధారణను తృణీకరిస్తున్నాడు. వేషధారణను దేవుడు సహించుట లేదు. ముందుకు సాగుదాం, మరొక వాక్యముతో ముందుకు సాగుదాం. కాబట్టి బిడ్లారా గమనించండి, దేవుని వాక్యమును మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం మీరు గుర్తుపెట్టుకోనండి. వేషధారులు వేషం వేసుకొని మోసం చేసిన వారిలో యూదా యొక్క కోడలు ఒకటి. రెండవది మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము. ఇక్కడ యారోబాము తన భార్యను గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడని మనం చూసినట్లయితే, ఇతని కుమారుడు రోగి అయ్యాడు. ఏమయ్యాడు? రోగి అయ్యాడు. ఇతని కుమారుడు రోగి కాగానే ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. తన భార్యకు చెప్పాడు, నేనుగా వెళ్తే నువ్వుగా వెళ్తే ప్రవక్త మనల్ని ఊరుకోడు, మనల్ని గద్దిస్తాడు, మనం చేసిన పాపాన్ని బయట పెడతాడు. కాబట్టి నువ్వు వేరే వేషం వేసుకొని వెళ్ళు అని యారోబాము చెప్పాడు తన భార్యకు. ఆ కాలమున యారోబాము కుమారుడైన అబియా కాయిల పడగా, యారోబాము తన భార్యతో ఇట్లనను, నీవు లేచి యారోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని సిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి ఈ బిడ్డ నుండి రోగం పోతుందా పోవట్లేదా, కాబట్టి ఇది తెలుసుకోవాలి. కానీ నువ్వుగా వెళ్ళకూడదు, మారు వేషం వేసుకుని వెళ్ళు అన్నాడు. ఎందుకంటే గుర్తుపడితే గద్దిస్తాడు, తిడతాడు అని. కాబట్టి ఈమె మారు వేషం వేసుకొని వెళ్ళింది. దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో యారోబాము భార్య నీ దగ్గరికి వస్తుంది. ఎవరితో చెప్పాడు ఈ మాట? ప్రవక్తతో చెప్పాడు. యారోబాము భార్య నీ దగ్గరికి వస్తుంది. అయితే ఆమె మారు వేషం వేసుకొని వస్తుంది. తన కుమారుడు పట్టుకొని లేదా కుమారుడు గురించి నిన్ను అడగడానికి వస్తుంది. కాబట్టి ఆమెను చూసి నువ్వు కఠినమైన మాటలు పలుకు. ఎందుకంటే ఆమె ఇంటివారు, ఆమె భర్త, వారు చేసిన మరి నీచమైనటువంటి కార్యములు, విగ్రహారాధన మొదలగు వేషధారణ లోకమును భ్రష్టు పట్టించారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారణమయ్యారు. నేబాతు కుమారుడైన యారోబాము ఇంటివారు చేసిన క్రియలు ఇన్ని అని కాదు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ఇశ్రాయేలీలను భ్రష్టు పట్టించడానికి కారణము యారోబాము గనక ఇప్పుడు దేవుడు చెప్పాడు, యారోబాము భార్య వస్తుంది గనుక నీవు ఆమెతో కఠినమైన మాటలు చెప్పు అంటున్నాడు. తీరా కాసేపటికి ఆమె డోరు తీసుకొని ప్రవక్త దగ్గరికి, అంటే తలుపు తీసుకొని ప్రవక్త దగ్గరికి రాగానే ప్రవక్త నేరుగా చూసేది, యారోబాము భార్య, నువ్వు వేషము ధరించుకొని వచ్చావేంటి? దేవుడు నాకు చెప్పాడు నీ గురించి, నువ్వు వేషము ధరించుకొని ఉన్నావు అంటే ఆమె ఏర్పడకుండా వేరే వస్త్రములు ధరించి ముసుగేసుకొని అలా వెళ్ళిందన్నమాట.
కానీ దేవుడు మాత్రము ఆ వేషధారణను గురించి గుర్తెరిగి ప్రవక్తతో చెప్పాడు, ఆమె మరొక వేషములో వస్తుంది అని చెప్పగానే అప్పుడు ఆమె స్టన్ అయిపోయింది. అప్పుడు ఆ ప్రవక్త ఆమెను గద్దించాడు. ఎందుకంటే నీవు నీ ఇంటి వారు దైవాజ్ఞను అతిక్రమించిన వారయ్యారు గనుకనే మీ మీద దేవుని యొక్క మహా ఉగ్రత రగులుకుంటుంది అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ గమనించండి, అంటే వేషధారణలో రకాలు ఒకటి, యూదా యొక్క కోడలు వేషం వేసుకొని పోయి తన మామను మోసం చేసింది. ఇప్పుడు యారోబాము మరియు అతని భార్య వీరిద్దరు కలిసి ప్రవక్తను మోసము చేయాలని వెళ్ళారు. వేషధారణ, మరొక వేషం వేసుకొని. కానీ దాగపడిందా? దాగలేదు. ఎందుకు దాగలేదు అనంటే దేవుడు ఆకాశము నుండి నరులను చూస్తున్నాడు కనుక బిడ్డలారా, ఆమె ఎవరికి తెలియకూడదు అని ప్రవక్తను కూడా మోసం చేయడానికి వెళ్ళింది. కానీ దేవుడు ప్రవక్తతో మాట్లాడి ఉన్నాడు, ఇదిగో యారోబాము భార్య, నువ్వెందుకు వేషం వేసుకొని వచ్చావు అని మాట్లాడి కఠినమైన మాటలు మాట్లాడాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాటలు. అందుకే బిడ్డలారా, దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే నీవుగా దేవుని సన్నిధికి రావాలి. లేదా నీ యొక్క దయనీయమైన స్థితి ఏదైతే ఉందో, అంటే ఒకవేళ నేను అపరాధము చేశాననేటటువంటి తీవ్రమైనటువంటి మనస్తాపము, లేదా నేను పాపము చేశాను అనేటటువంటి మనస్సాక్షి గద్దించినట్లయితే నేరుగా నేను పాపిని, నన్ను క్షమించు, ఇదిగో నేను ఈ విషయంలో దైవ విరుద్ధంగా ప్రవర్తించాను అనేటటువంటి యథార్థ హృదయముతోనే దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. కానీ వేషధారణతో, భక్తిహీనతతో దేవుని పాద సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు మాత్రము ఎంత మాత్రము సహించడు, ఎంత మాత్రము కూడా ఆయన సహించడు, ఆయన క్షమించడు. అందుకే బిడ్డలారా, ఇక్కడ మన వాక్యమును చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా మనకు సెలవిస్తుంది. వేషధారణ అనగా మీరు అర్థం చేసుకోవడానికి నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. కాబట్టి మనుషులను మోసము చేయవచ్చు వేషము మార్చి, కానీ దేవుని ఎవరు కూడా మోసము చేయలేరు. గనుక సమాజములు ఏమి జరుగుతుందంటే వేషధారణ విస్తృతంగా పెరిగిపోతుంది, కానీ దేవుని ఎదుట ఎవరు కూడా మరుగైన వారు కాదు. ఇంకో మాట చదివి మనం ముందుకు సాగుదాం. కాబట్టి 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము మనము చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 18వ అధ్యాయము 29వ వచనములో, ఇశ్రాయేలు రాజు నేను మారు వేషం వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములు ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకొనెను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, వీరిద్దరూ వియంకులు, అంటే వీరు ఒకరి పిల్లలను ఒకరికి ఇచ్చి పుచ్చుకున్నటువంటి వారు. కాబట్టి ఒకరోజు అహాబు రాజు ఏమన్నాడంటే, ఇదిగో రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దాము, నీవు వస్తావా అని తన వియంకుని అడగగా అతను ఏమన్నాడంటే, ఓ ఎందుకు రాను, నా జనము నీ జనము, నీ జనము నా జనము, నీవు నేను ఒకటే కదా, పద నేను యుద్ధానికి వస్తాను అని ఇతడు సిద్ధపడ్డాడు. ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. కానీ ఒకటి చెప్పాడు, ఇదిగో నేను మారు వేషం వేసుకుంటాను. ఏ వేషము? నేను మారు వేషం వేసుకుంటాను, కానీ నువ్వు మాత్రము నీ వేషములోనే ఉండు అన్నాడు. నువ్వు మాత్రము నీ వేషములోనే ఉండు అన్నాడు. రాజు రాజే కాబట్టి ఇశ్రాయేల్ రాజు మారు వేషం వేసుకున్నాడు, అంటే వేరే వేషం వేసుకున్నాడు. అంటే ఆ దినాల్లో ఒక వస్త్రధారణలో దేశమును ఉదాహరణ యూనిఫామ్ అనుకుందాం దాన్ని. ఇప్పుడు భారతదేశ ప్రధాని వేసే వస్త్రములు వేరు, అమెరికా దేశ ప్రధాని వేసే వస్త్రములు వేరు, అలాగే ఇశ్రాయేలు దేశ ప్రధాని వేసే వస్త్రములు వేరు.
అలాగే ఉదాహరణ ఆనాడు కూడా రాజ్యమును పరిపాలించే ఆ రాజ్యం యొక్క తీరును బట్టి వస్త్రధారణ ఉండేది. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ధరించిన వస్త్రము వేరు, కానీ ఆ వస్త్రమును పక్కకు పెట్టి మరొక వస్త్రం వేసుకున్నాడు, అంటే మరొక వేషధారణ ధరించుకున్నాడు. ఎందుకు ధరించుకున్నాడు తెలుసా? ఇతను అంటే అతని హృదయములో పాప భీతి అతనిని భక్షిస్తుంది. అందుకంటే అపరాధము చేశావు నీవు అనే మనస్తాపము అతనిలో ఉంది. ఎందుకంటే ప్రవక్తలను చంపించడము, విగ్రహారాధన పెంపొందింపచేయడము, నాబోతును దోసుకొని అతని యొక్క ద్రాక్ష తోట వశపరచుకోవడం, అతన్ని చంపించడము, ఇవన్నీ పాపం అనేది అతన్ని హృదయములో భక్షిస్తుంది, గద్దిస్తుంది గనక. కాబట్టి అలా భక్షించి గద్దించినప్పుడు నేరుగా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపము నన్ను భక్షిస్తుంది, నేను దోషిని అని దేవుని దగ్గరికి వచ్చి అతను యథార్థంగా ఒప్పుకునే స్థితిలో లేడు. కానీ అతడు ఏంటంటే మొత్తం మీద యుద్ధానికి వెళ్ళాలి, అయితే మారు వేషములో వెళ్ళాలి. ఒకవేళ నేను ఇశ్రాయేల్ రాజును తెలిస్తే నన్ను చంపేస్తారేమో అని. అయితే అందుకు అనుగుణంగా ఆ ప్రతిపక్షవాది, అంటే ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చినటువంటి రాజు కూడా ఏం చెప్పాడంటే, సిరియా రాజు ఇలా చెప్పాడు, ఇదిగో మీరు కొద్దివారితో కానీ గొప్పవారితో కానీ మీరు యుద్ధం చేయవద్దు. ఏమన్నాడు? కొద్దివారితో గొప్పవారితో అంటే యుద్ధములో కొన్ని విధానములు ఏంటంటే, మొదట సైన్యం మీద యుద్ధం చేస్తారు, సైన్యమును బలహీనపరుస్తారు. అప్పుడు సైన్యమును బలహీనపరిచినప్పుడు ఏం జరగదు, రాజు సైన్యం అంతా తగ్గిపోతుంది కనుక తను ఎక్కడ ఓడిపోతాను అని అతను ముందుకొచ్చి రాయబారం పంపి మేము మీకు లొంగిపోతున్నాము అని అంటారు. అప్పుడు యుద్ధం ఆగిపోద్ది అన్నమాట. అంటే ఇది యుద్ధాలు జరిగే విధానములు ఇది ఒక భాగము. కానీ ఇక్కడ సిరియా రాజు ఏం చెప్పాడంటే, మీరు కొద్దివారితో గొప్పవారితో కానీ మీరు యుద్ధం చేయొద్దు, మీరు సామాన్యులతో సైనికులతో మీరు యుద్ధము చేయొద్దు. 30వ వచనము, మీరు ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు అధములతో కానీ అధికులతో కానీ యుద్ధము చేయవద్దు, మీరు సామాన్యులతో యుద్ధం చేయొద్దు, నేరుగా ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయాలి, ఇశ్రాయేల్ రాజును మాత్రమే మీరు కొట్టాలి అని సిరియా రాజు ఆజ్ఞాపించాడు. గనుక ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు మారు వేషములో ఉన్నాడు. వేషధారణ మార్చేసి ప్రజల్లో సామాన్యుడిగా ఉన్నాడు. కానీ సిరియనులు ఇశ్రాయేల్ రాజును ఎవరిని యుద్ధం చేయట్లేదు. ఎందుకంటే తన రాజు చెప్పాడు కదా, ఎవరితో యుద్ధము చేయటం లేదు. కానీ ఇశ్రాయేల్ రాజును వెతుకుతున్నారు. ఎక్కడ రేడ్ అంటే అసలు కనబడట్లేదు. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజు వస్త్రములో ఉంటేనేమో ఇదిగో ఈయన ఇశ్రాయేల్ రాజు అని గుర్తించవచ్చు. కానీ అతడు వేరే వస్త్రముతో ఉన్నాడు కదా, మారు వేషముతో ఉన్నాడు కనుక అతన్ని గుర్తించడం కష్టమైపోయింది. కనుక రాజవస్త్రములు ధరించిన యెహోషాపాతు మాత్రము రాజవస్త్రములతో ఉన్నాడు. రాజు ధరించే వస్త్రధారణ వేరుంటుంది కాబట్టి ఓహో ఈయనే అయి ఉండొచ్చు అహాబు రాజు అని మొత్తం మీద సైనికులందరూ కూడా యెహోషాపాతు చుట్టూ గుమికూడారు చంపడానికి. అప్పుడు యెహోషాపాతు చేతులు పైకెత్తి దేవాలను రక్షించు కాపాడు అని వినయముతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు వారికి కనువిప్పు కలుగజేశాడు, ఇతను ఇశ్రాయేల్ రాజు కాదు అని. అప్పుడు వారు యుద్ధము చేయకుండా అంటే యెహోషాపాతును చంపకుండా వారు ఆగిపోయారు. మరి ఇట్లా దొరకట్లేదు. అయితే ఎవరో ఒకరు ఊరికనే ఇలాగా గురి లేకుండానే అనామాతకి ఎలాగా విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలారు. ఏం చేసి విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలారు. ఎవరికి కాదు, ఊరికేనే అల్లా తప్ప అంటారు కదా, ఇలా కొట్టాడు బాణం. అది నేరుగా వెళ్ళి 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 అహాబు రాజు యొక్క కవచపు చందిలో తగిలింది. ఎక్కడ తగిలింది? అహాబు రాజు యొక్క కవచపు చందిలో ఆ బాణము తగలగా అతడు అక్కడే పడిపోయాడు. ఒకే దెబ్బ అహాబు రాజు కింద పడిపోయాడు.
అహాబు రాజు చచ్చిపోయాడు. ఒకే దెబ్బ. అంటే అహాబు రాజు ఏమనుకున్నాడంటే, నేను మారువేషములో ఉన్నాను గనక నన్నెవరూ గుర్తింపజాలరు అని అహాబు రాజు అనుకున్నాడు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆ రోజు అహాబు చంపబడాలి. అది దైవ ప్రణాళిక. ఒకవేళ గనక అహాబు యుద్ధానికి ముందే పశ్చాత్తాప హృదయముతో దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు అతన్ని క్షమించును. ఎందుకంటే దేవునికి ఒక్క స్వభావం ఉన్నది. ఎంతటి ఘోర పాపి అయినా మారు మనసు పొంది తనను తాను దేవుని నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని మారు మనసు పొందే స్థాయికి వచ్చినట్లయితే దేవుడు ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. కానీ అహాబు పాపమును మానలేదు, వేషమును మార్చుకున్నాడు. కానీ అతని పాపం అతన్ని పట్టుకున్నది. అందుకే బిడ్లారా, వేషధారణ, భక్తిహీనత, మారువేషము ఇది సేదైన వేరులో ఒక ప్రభావం. ఇది మనుషులను మోసము చేయుటకు వాడే సాధనం. అందుకే మనము దైవవాక్యమును చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మానవుడు దేవుని దృష్టి నుండి ఎంత మాత్రము కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. అప్పుడు ఒక పాత పాట ఉండే, తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజు అయినా అధికారివి అయినా తప్పించుకుందువా అన్నాడు. ఆకాను తప్పించుకున్నాడా? అహాబు తప్పించుకున్నాడా? బెల్షెజరు తప్పించుకున్నాడా? నెబుకద్నెజరు తప్పించుకున్నాడా? మరి ఎవరైనా పాపము చేసి దైవ విరుద్ధంగా ప్రవర్తించి దేవుని యొద్ద నుండి తప్పించుకున్నటువంటి మహానుభావుడు అనబడిన వాడు ఎవడైనా లోకములో ఉన్నాడా? ఎవడు లేడు. గనక బిడ్లారా, దేవుని వాక్యము చెలవిస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట వేషధారణ పనికిరాదు. నీవు చేసిన పాపమును కప్పిపుచ్చుకోవడానికి మరొక వేషం వేసుకున్నట్లయితే మనుషులను మోసం చేయవచ్చు, కానీ దేవుని ఎవరు కూడా మోసము చేయలేరు. కారణం ఏంటంటే, దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు రహస్యము కానీ మరణాంధకారం కానీ ఏది కూడా లేదు. అందుకే దేవుని బిడ్డగా నీవు నేను గ్రహించవలసిన, ముగింపులో ఉన్నాము, దేవుని బిడ్డగా మనం గ్రహించవలసింది ఏంటంటే, కీర్తనలు 139వ కీర్తనలో ఇలా అంటున్నాడు, దైవ భక్తుడు గ్రహించవలసిన సత్యము, మానవుడు పాపము చేసి నేను చేయనట్టు, లేకుంటే అతిక్రమము చేసి నేను చేయలేదు అని చెప్పుట, లేకపోతే మోసము చేసి నేను అలాంటి మోసగాన్ని కాదు అనుట, లేకుంటే భయంకరమైనటువంటి కుంభకోణాలు చేసి నాకేమి అలాంటి తెలీదు అని అనుట, ఇది మనుషులను నమ్మించవచ్చు, కానీ దేవుని ఎవరు కూడా నమ్మించలేరు. అందుకే క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకోవడమే యథార్థము. అవసరమైతే అతడు ఒకవేళ తప్పిదాము చేసినట్లయితే యథార్థ హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అని తన హృదయములో ఉన్నటువంటి పాపమును తీసివేసుకొని శుద్ధి చేయబడి ఇక నుండి క్రీస్తును అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు తప్ప వేషధారణను ఎన్నటికి కూడా క్షమించడు. అయితే ఇక్కడ దేవుని యొక్క గుణము, దేవుని యొక్క తత్వము తెలియని వారు వేషధారులుగా ఉంటారు. వారు చాలా ప్రమాదానికి గురవుతారు. గుర్తుపెట్టుకున్నాను బిడ్డలారా. కారణం ఏంటంటే, దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఉదార స్వభావము, దేవుని యొక్క క్షమించే స్వభావము తెలియని వారు, లేదా వారు తమ్మును తాము కప్పుపుచ్చుకొని ఇతరులను మోసము చేయడానికి వేషధారణను నటిస్తారు. కనుక అది చాలా ప్రమాదకరమైనదని దేవుని వాక్యము చెలవిస్తుంది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. ఎంత గొప్పవాడంటే 130వ కీర్తన, ఆ మాట చదివి ఇటు వచ్చి మనం ముగిస్తాం. 130వ కీర్తన 3వ వచనములో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభా ఎవడు నిలవగలడు? నీ ఎదుట
దేవుడు దోషమును కనిపెట్టి చూసినట్లయితే ఎవరము కూడా ఆయన కృపాసనం మీద నిలబడకు యోగ్యులము కాము. ఎవరము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి అర్హత లేదు. కానీ దేవుని యొక్క అపారమైనటువంటి కృపా కనికరము ఏంటంటే, ఆయన ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లుగా ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? కలువరి శిలువలో యేసుక్రీస్తు సకల మానవాళి కొరకు ప్రాణం అర్పించాడు గనక ఆ శిలువ మరణమును ధ్యానము చేసి ఆయన ఎదుట పశ్చాత్తాప హృదయముతో యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో నీవు చేసిన క్రియలను గురించి పశ్చాత్తాపడితే శిలువ రక్తము చేత ఆయన నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు. అందుకే ఇక్కడ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఇలా అంటాడు. ఆ మాట చదివి ఇటు వచ్చేద్దాం. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా అంటున్నాడు, 9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ అహాబు అలా చేయడానికి ఇష్టపడలేదు. తర్వాత యారోబాము అలా చేయడానికి ఇష్టపడలేదు. యూద యొక్క కోడలు అలా చేయడానికి ఆమెకు ఒక హక్కు ఉంది. మాట్లాడి ఆ దినాల్లో ఉన్నటువంటి ఆచార ప్రకారము ఆమె మాట్లాడి నాకెందుకు న్యాయము చేయవు, నేను ఎక్కడికి పోవాలి, నేను మళ్ళీ ఎవరి నిందపోయాలి అనే హక్కు ఆమెకు ఉంది. కానీ ఆమె ఏమి చేయాలనుకున్నదంటే ప్రతీకార బుద్ధితో తన మామను మోసం చేయడానికి వేశ్యవేషము ధరించుకున్నది. ఇది దైవ అంగీకారము కానిది. అహాబు తన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టకుండా అతడు మరొక వేషములో వెళ్ళాడు. కానీ అతడు చేసిన పాపము అతన్ని వెంటాడుతుంది. అందుకే బిడ్లారా, ఇక్కడ దేవుని తత్వము, దేవుని యొక్క స్వభావము క్షమించే ఆయన యొక్క ప్రేమానురాగాలు తెలియని వారు వేషధారులుగా ఉంటున్నారు. వారు వేషధారిగా ఉండి ఇంకా అత్యధికమైన దేవుని ఉగ్రతకు లోనవుతున్నారు. అయితే మన వాక్యం ముగింపులో ఉన్నాము. అందుకే బిడ్లారా, దేవుని గురించి నీకేమి తెలుసు? మనుషుల్ని మోసం చేసినట్టు నీవు దేవుణ్ణి మోసం చేయలేవు. 139వ కీర్తనలో భక్తుడు అంటాడు, 2వ వచనము, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అంటున్నాడు. అది క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది. నేను కూర్చుండుట నేను లేచుట క్రైస్తవుడే కాదు, ప్రతి మనుషుడు తెలుసుకోవాల్సింది. నేను కూర్చుంటా నేను లేచుట నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక ఉంపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. ఇంకా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా ఎరిగి ఉన్నావు. చూసారా? యెహోవా మాట నా నాలుకకు రాకముంపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అఘోషరము, అది నాకు అందదు. దేవుని యొక్క మహా జ్ఞానము, దేవుని యొక్క దృష్టి నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. కీర్తనలు 14 కీర్తనలు అంటాడు 2-3 వచనాల్లో, యెహోవా ఆకాశముండి నరులను కన్నులారా పరిశీలిస్తున్నాడు, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది గనక ఆయన దూరము నుండి ఆకాశము నరులను చూస్తున్నాడు. కనుక బిడ్లారా, దేవుని యొక్క పాద సన్నిధిలో నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క చూపు, దేవుని యొక్క నడక, దేవుని యొక్క ఆలోచన విధానము, ఆయన చర్యలు ఎంత గొప్పవంటే అది అగోచరము. ఎందుకంటే ఇప్పుడు మన హృదయములో ఏముందో ఆయన తెలుసుకోగలిగినటువంటి దేవుడు. అందుకే మనుషులను మోసం చేయవచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేము. కనుక ప్రతి మానవుడు దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు గమనిస్తున్నాడని, దేవుడు ప్రతి క్రియకు తగిన ప్రతిఫలము ఇస్తాడనేటటువంటి భయభక్తులు కలిగి దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తే వారు ధన్యులు. అందుకే నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు కనుక ఆయన దగ్గర వేషధారణ పనికి రాదు, ఆయన దగ్గర మోసం చేయరాదు.
ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నీ దగ్గర తప్పుంటే రా, నువ్వు నీ తప్పు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు, నా దగ్గర రా, నేను నీకు కృప అనుగ్రహిస్తాను అంటున్నాడు కదా. యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు? రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. ఎందుకంటే మీ పాపములు రక్తం వల్లే ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వల్లే తెల్లబడును, మీ పాపములు కెంపు వల్లే ఎర్రనివైనను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనము. రండి, యెహోవా ఇలాగూ ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపం రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమ వల్ల తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వల్లే తెల్లని వగును. రండి ఆయనే పిలుస్తున్నాడు. కానీ అహాబ్ ఎందుకు తన పాపమును వేషధారను కప్పిపుచ్చుకొని వేషం వేసుకొని ఏమైనా సాధించాడా? యారోబాము తన భార్యను వేషం వేసి పంపించి ఏమైనా చేయగలిగాడా? యూదా కోడలు వేషం వేసుకొని మా భర్తను మోసం చేసింది, ఏమైనా సాధించిందా? ఏమీ సాధించలే. దేవుని కోపానికి గురవుతారు. అందుకే బిడ్లారా, ఓ ప్రియ బిడ్డ, ఉన్న పాటున వేషధారణ, భక్తిహీనత, ఇతరులను మోసం చేసే స్వభావము, నిన్ను నీవు మోసం చేసుకున్న స్వభావమును విడిచిపెట్టి యథార్థ హృదయంతో క్రీస్తునొద్దకు వచ్చినట్లయితే ఆయన క్షమించినట్టుగా మరి ఎవరు కూడా క్షమించరు. దయచేసి మోకరించండి, ప్రార్థన చేద్దాం. కృపక్షేమాపణ కలిగిన హృదయము, దయారసము పెదవులలో. కృపక్షేమాపణ కలిగిన హృదయము, దయారసము పెదవులలో. నా తట్టు మీరు తిరిగిన ఎడల బహుగా మిమ్మును క్షమింతునని. నా తట్టు మీరు తిరిగిన ఎడల బహుగా మిమ్మును క్షమింతునని. ఎవరది నన్ను పిలసినది, తీయగా సెవులలో అమృతము సినుకులై పారగా, సెవులలో అమృతము సినుకులై పారగా, ఏదా వెన్నెలలై ఉప్పొంగగా. ఎవరది నన్ను పిలసినది, కృపక్షేమాపణ కలిగిన హృదయము, దయారసము పెదవులలో. దేవుని ప్రేమ అపారమైనది బిడ్డారా. కృపాక్షమాపణ కలిగిన హృదయము, దయారసము పెదవులలో. ఎంత ఘోర పాపినైనను యథార్థ హృదయముతో వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని వేడుకుంటే ఆయన నీ పాపములన్నీ క్షమించి నిన్ను శుద్ధి చేసేవాడు. కానీ వేషధారణ ఎంత మాత్రము దేవుడు సహించడు బిడ్లారా. మనమందరం మన ప్రాణాత్మ దేహములను ప్రభువుకు సమర్పించుకుందాం. 139వ కీర్తన ప్రకారం ఆయన నీ నడక, నీ పడక, నీ ఆలోచన విధానము, నీ చర్యలన్నీ కూడా గుర్తించాడు గనుక ఆయన ఎదుట వేషధారిగా ఉండకు, యథార్థ హృదయముతో ఆయన సన్నిధికి రా, ప్రభు నిన్ను అంగీకరిస్తాడు. ప్రార్థన చేద్దాం.